తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రాకి సంబంధించి చట్టబద్ధత కోసం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే క్యూర్ బిల్లు చట్టం ఉందో దాన్ని కూడా సవరణ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనివల్ల ఏదైతే అనుమతులు లేకుండా అనుమతులకు మించి కూడా ఎక్కువ భవనాలు నిర్మించుకున్నట్లయితే దాని మీద ఖచ్చితంగా ఆస్తి భారం ఎక్కువ విధించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక నుంచి ఎవరైనా కూడా అనుమతులకు మించి G+2ని G+3, 5గా అనుమతులు లేని దాని మీద నిర్మించినట్లయితే దాని మీద చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఏదైతే క్యూర్ బిల్లు ఉందో దాన్ని సవరించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 300 పన్ను శాతం కూడా విధించేటటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. అనుమతులు లేకుండా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించి కూడా. దాంతోపాటు పబ్లిక్కి ఏదైతే నష్టం జరిగించే విధంగా, రవాణా వ్యవస్థకి నష్టం కలిగించే విధంగా ఎవరైనా కూడా భవనాలు నిర్మించినట్లయితే దాని మీద కూడా భారీ ఎత్తున పన్ను విధించేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అమలు చేసేటటువంటి దిశగా ముందుకు నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాం. చూడొచ్చు, మన వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అనుమతులు లేకుండా బిల్డింగ్స్ ఏవైనా నిర్మించుకుంటే దాని మీద కూడా భారం విధించే విధంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజనల్ ఎకనామీ పరిధిలో ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధికి బాటలు వేయాలనే దాని మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్రమ నిర్మాణాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం క్యూర్ బిల్లు 2026 ముసాయిదాలో ఉన్నటువంటి పలు సవరణలు చేర్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇందులో కీలకమైనది అనుమతి లేనటువంటి నిర్మాణాలపైన కూడా 300% ఆస్తి పన్ను విధించడం. GHMC చట్టం 1995 ప్రకారం ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు ఆస్తి పన్నులు 100% జరిమానా విధిస్తుంది. అయితే ఇప్పుడు మదింపు జరిగినటువంటి అనంతరం నిర్ధారించినటువంటి పన్నుకు రెట్టింపు ప్రతి ఏటా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి తాజాగా 300%కి పెంచాలనే దాని మీద కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే అనుమతి తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆస్తులు నిర్మించిన భవనాలకు ఈ నిబంధనలు వర్తిస్తుందనే దాని మీద కూడా చట్టం చెప్తా ఉంది. అయితే ఈ చట్టం అమల్లోకి రాకముందున్న మదింపు జరిగి అనుమతి లేని భవనాలు 100% పెనాల్టీ ఉండనుందనే దాని మీద కూడా తెలుస్తూ ఉంది. అయితే అనుమతి ఉండి సెట్ బ్యాక్లో ఉల్లంఘనలు 10% వరకు కూడా ఉంటే 25% జరిమానా ఉండి 10% కంటే ఎక్కువ ఉల్లంఘనలు ఉంటే 50% వరకు కూడా జరిమానా విధించేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నివాస కేటగిరీలో అనుమతి తీసుకొని నివాసేతర కేటగిరీ వినియోగించి ఉంటే 100% జరిమానా విధించాలనే దాని మీద కూడా ప్రతిపాదన తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రజా ఆరోగ్యానికి బిల్లులో ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తుంది. ప్రైవేటు సంస్థలు రవాణా వాహనాల వల్ల వ్యాధులు వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంటే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకునేటటువంటి అధికారం కూడా కార్పొరేషన్ చైర్మన్లకు ఇవ్వాలనే దాన్ని కూడా ప్రతిపాదకని తీసుకొచ్చింది. ఏదైనా భవనం ప్రాంగణం ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముంపు కలిగిస్తుందని అధికారులు భావిస్తే దానిని మూసివేసే అధికారం కూడా ఉంటుందనే దాన్ని కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బిల్లు ద్వారా హైడ్రాకు చట్టబద్ధత కల్పించనున్నారనేది తెలుస్తుంది. ఈ సంస్థకు మరిన్ని అధికారాలు అప్పగించాలనే దాని మీద కూడా ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే డ్రైనేజీలు, చెరువులు, కుంటలు, జలాశయాలలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా నేరుగా కూల్చివేయగలదు అనే దాని కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే కబ్జాదారులపైన హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అధికారం సంస్థకు కల్పిస్తారనే దాని మీద కూడా వార్త వినిపిస్తూ ఉంది. 6 నెలల క్రితమే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన న్యాయపరమైనటువంటి చిక్కులతో కేసులు నమోదు చేయడం లేదు. చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం హైడ్రాకు అధికారులు సంక్రమించనున్నారనే దాని మీద కూడా ప్రజా ఆస్తుల సంరక్షణ, ఆక్రమణల తొలగింపులో ఇతర ప్రభుత్వ విభాగాలకు కూడా హైడ్రా సహకరించనుందన్న దాని కూడా వార్త వినిపిస్తూ ఉంది. దీని మీద అందుకు అయ్యే సహాయం కోరినటువంటి భాగాలే భరించే నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో హైడ్రా కూడా ఖర్చు భరించనుందనే దాని మీద కూడా తెలుస్తుంది. అయితే ఈ బిల్లులో సెక్షన్ 262 ప్రకారం అగ్నిమాపక భద్రత తనిఖీలు కూడా హైడ్రా నిర్వహించనుందనేది తెలుస్తుంది. సెక్షన్ 225 కింద హైడ్రా కమిషనర్, చెరువుల రక్షణ కమిటీ చైర్మన్గా, సెక్షన్ 256 కింద విపత్తు నిర్వహణ సంస్థ కన్వీనర్గా వ్యవహరించేటట్టుగా తెలుస్తుంది. మరిన్ని అధికారాలను జీవో ద్వారా అప్పగించేటటువంటి అవకాశం ముసాయిదాలో ప్రతిపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఓవరాల్గా
ఇవాళ హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావడం వల్ల ఇటు ప్రజలకు కావచ్చు, అదేవిధంగా కబ్జాకోరులకు కావచ్చు, ఏ విధంగా ఇది వర్క్ చేస్తుంది అనేది కూడా దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరు కూడా అనుమతులకి మించి కూడా భవనాలు నిర్మించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల కూడా చాలా ప్రభావితం ఏర్పడుతుంది, చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సో ఆ ఏరియాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎంతవరకు పర్మిషన్ ఉందో అంతవరకే ఈ భవనాలు నిర్మించుకుంటే బెటర్ అనే దాని మీద కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్యూర్ ముసాయిదా చట్టం సంబంధించి కూడా సవరించి దానికి ఏదైతే ఈ ఇబ్బందులను ఈ అనుమతులు లేకుండా నిర్మించుకోవడం కావచ్చు, అదేవిధంగా దీనికి గతంలో ఉన్నదానికంటే పన్ను శాతం ఇంకా పెంచినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా కూడా భయం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇష్టానుసారంగా వీళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే ఎన్ని విపత్తు పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి సో దాంతోపాటు ఇవాళ ప్రజలకి హాని కలిగించే విధంగా, ప్రజలకి ఇబ్బంది పెట్టేటటువంటి ఏమైనా ప్రైవేటు బిల్డింగ్స్ కావచ్చు, ప్రైవేట్ సంస్థ బిల్డింగ్స్ కావచ్చు, ఏవైనా కూడా ప్రజలు ఏదైతే కంప్లైంట్ చేస్తారో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ భవనాలను కూడా డైరెక్ట్గా రిమూవ్ చేయడానికి ఇటు ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది, హైడ్రా చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఇవాళ ఇంత అంటే చట్టబద్ధత తీసుకురావడం వల్ల ఇన్ని ఉపయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ కబ్జాకోరులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా కబ్జాలు కాకుండా ఈ చట్టబద్ధత తీసుకురావడం వల్ల కూడా ఎంత ఉపయోగపడుతుంది అనే దాని కూడా పెద్ద ఎత్తున దీని మీద వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక నుంచి బిల్డర్ కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేటర్ కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద సంస్థలు భవనాలు కట్టేటటువంటి వారందరికీ కూడా ఒక భయాన్ని పుట్టించే విధంగా వాళ్ళ చట్టాలన్నీ కూడా రూపకల్పనలు చేసుకుంటా ఉన్నాయి, రూపుదిద్దుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. 300 పన్ను శాతం ఖచ్చితంగా భారం వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా రూల్ ఫర్ ఆల్ అని అంటారు కదా. సో రూల్ని అతిక్రమిస్తే మాత్రం భారీ ఆస్తి పన్ను కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరైనా కూడా ఆ అనుమతులు లోబడే నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్న దాని మీద కూడా ఈ చట్టాన్ని సవరించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే భారీ ఎత్తున పన్ను కూడా విధిస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఇకనైనా ఎవరైనా కూడా ఇట్లాంటి వాటికి పాల్పడడానికి ప్రయత్నం చేసినా కూడా ఈ ఏదైతే ప్రభుత్వం విధించేటటువంటి పన్నుకి భయపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్న బిల్డింగ్స్ చాలా వరకు కూడా హైదరాబాద్ ప్రాంతంలో చాలా ఎక్కువగా పరిమితులకు మించి కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ ఇటు G+2, G+3 పర్మిషన్ ఉన్నటువంటి ప్రాంతంలో G+5 వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ సాయిల్కి సంబంధించి, ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి దాని మీదనే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు వారందరూ కూడా పర్మిషన్స్ ఇస్తారు. ఆ సాయిల్కి సంబంధించి G+3 ఇక్కడ నిర్మించుకోవడానికి సానుకూలంగా ఉంటుంది అన్న దాని మీద ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అధికారులు సూచనలు ఇచ్చినాక కూడా, పర్మిషన్స్ ఇచ్చినాక కూడా ఎక్కువ ఫ్లోర్స్కి ఎక్కువగా భవనాలు పెద్దగా నిర్మించుకోవడం వల్ల అనుమతికి కంటే ఎక్కువగా నిర్మించుకోవడం వల్ల రేపటి నాడు ఏదైనా విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ కూలిపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దానివల్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతో ఇబ్బందులకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సో ఎక్కువ భవనాలు చాలా ఎక్కువ ఫ్లోర్స్ నిర్మించుకున్నటువంటి భవనాలు వాటన్నిటి మీద కూడా దీని మీద ప్రభావం పడేటటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఇకనైనా కూడా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలు సవరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కబ్జా చేస్తున్నటువంటి వారు కావచ్చు, అదేవిధంగా అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి వారందరూ కావచ్చు, మరి సక్రమంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనుమతులతోనే ముందుకు వెళ్తుందా, లేకపోతే ప్రభుత్వాలు ఏ సవరణలు తీసుకొచ్చినా కూడా ఇష్టానుసారంగా ఇదే విధంగా కొనసాగించుకుంటూ నిర్మించుకుంటూ వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, మీకు అనుమతులు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నిర్మించుకోండి, లేని ఏడల ఖచ్చితంగా కూల్చివేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు హైడ్రా అన్నదాని కూడా ఒక వారికి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి వాటి విషయాల్లో కూడా ఎంత శ్రద్ధగా వ్యవహరించింది అనేది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇకపైన భారీ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో దాదాపు అనుమతులు లేకుండా ఎక్కువగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం ఇక ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా నేలమట్టం అయ్యేటటువంటి పరిస్థితులు లేని ఎడల, లేకపోతే 300% పైకి కూడా మరి ఆస్తి పన్ను కట్టాల్సినటువంటి నేపథ్యం కల్పిస్తుందంటే ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనుమతులకు మించే బిల్డింగ్స్ మీరు కట్టుకుంటే బెటర్ అనే దాని మీద కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీడియో సంబతో ప్రభాకర్, పుట్టిన మీడియా, హైదరాబాద్ నుంచి.